జగన్ హైదరాబాద్ టూర్‌లో స్పెషల్ ఏంటంటే ఆహ్, తను వదిలేసిన లేదా చెల్లికి ఇచ్చేసాడేమో అనుకున్నటువంటి లోటస్ పాండ్‌లో మళ్ళీ ప్రత్యక్షంగా ఆవిడ. అసలు లోటస్ పాండ్ జగన్ ఆ రోజున చాలా సిస్టమాటిక్‌గా కట్టించుకొచ్చారు. ఒక రాజప్రాసాదం అని వీళ్ళందరూ అన్న ప్యాలెస్ అని. దాంట్లో అందరికీ కలిపి అటు తల్లికి ఒక ఫ్లోర్, తనకొక ఇల్లు, చెల్లికొక ఇల్లు, అట్లాగే తన బావకి సంబంధించినటువంటి ఆ ప్రార్థనలకి ఏర్పాట్లు ఇవాళ ఒక పెద్ద ఇది చేసుకొచ్చేసారు సిస్టమాటిక్‌గా. జగనే లీడు. అక్కడ ఆ షర్మిల కూడా ఉండటానికి అవన్నీ ఏర్పాట్లు జరిగాయి. కానీ షర్మిలతో వివాదం తర్వాత, షర్మిల తెలంగాణకి వెళ్ళి అక్కడ పార్టీ పెట్టిన తర్వాత, జగన్ అక్కడికి వెళ్ళడం తగ్గింది. అంటే అప్పుడు కాదు. అప్పుడు గొడవేం లేదు వీళ్ళిద్దరికి మధ్యన. కానీ ఆ పార్టీ పెట్టడానికి జగన్ అంగీకరించకపోవడం, షర్మిల ముందుకు వెళ్ళడం, ఆ టైంలో ఆమెతో కలవడం ఎందుకన్న ధోరణిలోనే ఉన్నాడు. ఆ కోపం కూడా షర్మిలకుంది. జగన్‌ని పక్కన పెట్టినటువంటి సందర్భం ఉంది. అయితే ఎలక్షన్ అయిన తర్వాత చూస్తే షర్మిల లోటస్ పాండ్‌ని వదలలేదు. పూర్తిగా తన చేతుల్లోనే పెట్టు. పైగా బెంగుళూరు ప్యాలెస్ కూడా నాకు అప్పట్లో రాశారు. అది కూడా ఇచ్చేయమన్నటువంటి అడిగినటువంటి సందర్భం. అది ఒక ఎత్తు. ఇక్కడ షర్మిల చేతిలోనే లోటస్ పాండ్ నడుస్తుంది ఓ రకంగా చెప్పాలంటే. అనిల్ కూడా అక్కడే తన కార్యక్రమాలను నడిపేసుకుంటున్నటువంటి సిట్యుయేషన్. విజయమ్మ కూడా అక్కడే ఉంటుంది. కానీ జగన్ భారతీయులు అక్కడ కనిపించటం లేదు. ఇదివరకు ఆ లోటస్ పాండ్ చుట్టూతా వైసీపీ హంగామా ఉండేది. వైసీపీ కార్యకర్తల హడావిడి ఉండేది. ఇప్పుడు అక్కడేం కనిపించటం లేదు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ జగన్ అక్కడికి వెళ్ళాడు. లోటస్ పాండ్‌లో తన ఇంటికెళ్ళాడు. ఇప్పుడు వినబడుతున్న మాట ఏంటంటే గతంలో చంద్రబాబు గారు ఓటమి పాలయ్యి జైలు ఈ హడావిడి నడిచినప్పుడు హైయెస్ట్ సపోర్ట్ హైదరాబాద్‌లోనే వచ్చింది. ఆంధ్ర కంటే అక్కడ ఎక్కువ వచ్చింది. ర్యాలీల, సభల ఇట్లాంటివి. ఇప్పుడు జగన్‌కి కూడా అక్కడే ఉందనేది తెలుసు. ఇక్కడ ఆ రోజుల్లో జగన్ బాధితుల తెలుగుదేశం వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం బాధిత వైసీపీ వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు. కాబట్టినే అంత జనం వచ్చారు. ఎవడో డబ్బులిస్తే వచ్చేది కాదు ఆళ్ళందరూ కూడా. తమ ఊళ్ళల్లో తమని ఉండనివ్వని అధికార పక్షపు ఇంపాక్ట్‌తో బాధపడుతూ అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు తమ నాయకుడిగా జగన్‌ని చూసుకుంటున్నారు. అందుకని అక్కడికొచ్చారు, చూసారు. ఈరోజు సెలవు రోజు ఉద్యోగం సెలవు పెట్టి ఆడకొచ్చి చేసుకున్నటువంటిది లేదా నైట్ షిఫ్ట్‌లు ఏయించుకుని పొద్దున పూట వచ్చి చూసినటువంటి సాఫ్ట్‌వేర్‌లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ మంత్లీ అక్కడికి వెళ్ళి ఉండబోతున్నాడు. అంటే లోటస్ పాండ్‌లో ఒకేసారి షర్మిల, జగన్ ఉండబోతున్నారు. ఇది స్పెషల్.